ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2024 ఆగస్టు మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందు గ్రహచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనరాశి, శని భగవంతుడు కుంభరాశి, గురుకుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథునము, రవి వచ్చేసి కర్కాటకము, శుక్రులు వచ్చేసి సింహరాశి, కేతువు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు. కుంభరాశి కుంభలగ్నం. మీకు రాశాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు మీ రాశిలోనే ఉన్నాడు. కొంచెం జీవితంలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దేని మూలంగా స్ట్రెస్ ఉంటుంది? మీ నోరే మీకు శత్రువు అన్నట్టుగా ఉంటుంది. 2లో రాహు ఉన్నాడు. అలాగే రాహు మంచి ఫలితాలను కూడా ఇస్తాడు, ప్రయాణాలు ఇస్తాడు, అందులో లాభాన్ని కూడా ఇస్తాడు. మీ రాశాధిపతి మీ రాశిలోనే ఉండడం శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తీవ్రమైనటువంటి మీకు చక్కని జీవితానికి కావాల్సిన ఎడ్యుకేషన్ అంతా కల్పిస్తాడు. ఎవరు నీ వాళ్ళు, ఎవరి పరాయి వాళ్ళు, ఏది చేస్తే ముందుకు వెళ్తాము, ఏది చేయకుంటే వెనక ఉంటాము, ఇవన్నీ ఇచ్చేవాడు ఈ యొక్క శని భగవంతుడు. మీ రాశి మీ లగ్నానికి అధిపతి కాబట్టి కొంత నెమ్మదిగానే ఎడ్యుకేషన్ లోపలికి వెళ్ళే అవకాశం ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క 2వ ఇంటి అధిపతి, 4వ ఇంటి అధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నాడు. ఇక్కడ కొంత ఇబ్బంది. కుజుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. ఈ 2 ప్లానెట్స్ ఇక్కడ గురుమంగళ యోగం ఉన్నప్పటికీ తాత్కాలికంగా కొంత మీకు సొసైటీలో గుడ్ విల్ వచ్చినప్పటికీ ప్రయోజనాలు అయితే పెద్దగా ఉండవు. చేసినటువంటి వృత్తులలో లాభాలు రావడం కానీ, కుటుంబంలో గొడవలు, ఇలాంటి విషయాలలో మీకు కొంచెం లాభం తక్కువ అని చెప్పుకోవచ్చు. వాక్స్థానం కొంత టెంపర్ పెరుగుతుంది, దాన్ని తగ్గించుకోవాలి. కొంచెం మెడికల్ సపోర్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. మీకు 6వ ఇంటి అధిపతి చంద్రుడు మీకు ఇక్కడ ఉన్నాడు, 6లో ఉన్నాడు. చంద్రుడు 5థ్లో ఉన్నాడు. 5థ్లో ఉండడం ఏమవుతుంది? ఇక్కడ కూడా కొంత నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. చంద్రుడు 5థ్లో యోగించాడు గోచారంలో. అలాగే 6th హౌస్ ప్లానెట్ శత్రు రుణరోగ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే మీకు ఈ యొక్క సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, అలాగే బుధుడు ఉన్నాడు. ఇక్కడ బుధుడు యోగిస్తాడు మీకు సప్తమంలో. బుధుడు యోగించేసి మంచి ఫలితాలను ఇస్తాడు. అది కూడా ఇట్లా సంతాన విషయము, ఎడ్యుకేషన్, బిజినెస్, ఇలాంటి వాటిల్లో బాగుండే అవకాశం ఉంది. అలాగే మీకు సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ శుక్రుడు కూడా యోగించడు. బుధుడు న్యూట్రల్గా ఉంటాడు, శుక్రుడు యోగించకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క అష్టమంలో కేతువు ఉన్నాడు. దైవభక్తి పెరుగుతుంది, కానీ అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, దానిలో ఎలా జర్నీ చేయాలి దైవపరంగా అన్న టాలెంట్ మీకు లేక కొన్ని మిస్ అవుతూ ఉంటారు. జీవితంలో దైవానికి ఇచ్చే విలువ ఆయనకి ఇవ్వాలి, అది గమనించాలి. నెక్స్ట్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్లలో రాణింపు రాదు, కొంత ఇబ్బంది పడతారు. నీళ్ళతో అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, మత్స్య పరిశ్రమల వాళ్ళు కావచ్చు, నేవీ, ఇటువంటి బృందాలలో వాక్ చేసేవారికి, బిజినెస్ చేసేవారికి కూడా మిశ్రమ ఫలితాల కంటే ఒక స్థాయి తక్కువగానే వస్తాయి. దాని నుంచి బయటపడాలంటే మీరు చేయాల్సిన ఫలితం శనికి కొంచెం తైలాభిషేకం, అలాగే గోచారంలో శనికి తైలాభిషేకంతో పాటు కొంత వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు, ఈ యొక్క గురు పూజలు ఇక్కడ కలిసి ఉన్నప్పుడు చతుర్థంలో కుంభరాశి వారికి కొంత జూపిటర్కి కూడా దత్తాత్రేయ స్తోత్రాలు పారాయణ చేయడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, ఈ యొక్క రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవడం, ఇవి చేసుకున్నట్లయితే కొంతలో కొంత మీరు వెనకబడతారు. ఈ సమస్యల నుంచి వెనక్కి నెట్టుకు రాగలుగుతారు. ఎనీవే దుర్గా ఆరాధన చేయండి. మీకు వాక్స్థానంలో రాహు ఉన్నాడు. ఉద్యోగం అన్నది మీ మాట తీరుతో అది బ్యాక్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మాట సరళంగా రావడానికి ప్రయత్నించండి. దుర్గా ఆరాధన చేయండి. ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది. ఆ టైంలో దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని విన్నారైతే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి అన్ని రకాలుగా మీకు బాగానే ఉంది. ఉద్యోగంలో ప్రెజర్ ఉందని ముందే చెప్పుకున్నాం. సో మీకంటూ ఒక మంచి డే స్టార్ట్ అవ్వబోతుంది. అలాగే మీ యొక్క వ్యయస్థానాన్ని గురువు కూడా చూస్తున్నాడు. ఈయన చతుర్థంలో ఉండి, ఈయన మీకు లాభాధిపతి, ద్వితీయాధిపతి, అలాగే దశమాధిపతి. ఈయన మీకు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. సో ఇక్కడ కూడా మీకు మంచి జరుగుతుంది.
ఉండటం బాగాలేనప్పటికీ కూడా మీకు చతుర్థంలో ఆయన వీక్షణ 9th హౌస్ ప్లాన్ మీద ఉంది కాబట్టి కుంభరాశి కుంభలగ్నం వారికి తండ్రి సపోర్ట్ మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. వారి బ్లెస్సింగ్స్, వారి సలహాలు మీకు జీవితంలో ఎంతో చక్కగా పనిచేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇది ఒక కుంభరాశి కుంభలగ్నం వారిది. ధనిష్ట నక్షత్రం వాళ్ళు వచ్చేసి పగడము, అలాగే ఈ యొక్క శతభిషం నక్షత్రం వాళ్ళు వచ్చేసి గోమేదకము, అలాగే పూర్వభాద్ర వాళ్ళు వచ్చి కనకపుష్యరాగం ధరించగలరు. ఓవరాల్గా తీసుకున్నట్లయితే నీలం ధరించాలి. ఈ నక్షత్రాలను బట్టి ఇలా ధరించాలి. ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసినట్లయితే మీ జాతకంలో మీ రాశికి, లగ్నాధిపతికి, దశాధిపతికి ఎలాంటి బూస్టింగ్ ఇవ్వాలి, ఏ స్టోన్ ధరించాలి అనేది బాగా చెక్ చేసి అప్పుడు ధరిస్తే మంచిది. లేకపోతే ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. స్టోనే కదా, అలంకరణే కదా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. గమనించగలరు. స్వస్తి.